ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మనకు ఈ ప్రపంచంలో రాహుకేతువులు ఉన్నటువంటి టెంపుల్ అంటే పూజలు నిత్యం జరిగేటటువంటి టెంపుల్ ఏదైనా ఉంది అంటే, అలాగే గ్రహణాల టైంలో ఏ గుడి కూడా తెరవరు ఏ హిందువు అయినా. కానీ శ్రీకాళహస్తిలో మాత్రం పూజలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు? రాహుకేతువులు ఆయన అండలో ఉంటాడు, ఆయన ఆర్డర్లో ఉంటారు కాబట్టి. శ్రీకాళహస్తి వైభవం అది. శ్రీ అంటే చాలా పురుగు, అది చాలా దిట్టమైన చూడడానికి చాలా ఇదిగా ఉంటుంది. కానీ దాని గూడు మన మెదడు ఏ స్టేజ్లో ఎలాంటి గళ్ళు ఉంటుందో దాని గూడు కూడా అలాగే ఉంటుంది. మన మెదడులోకి ఒక ఆలోచన వచ్చిందంటే ఓ పట్టాన వలదు. మనల్ని అరిషడ్ వర్గాలతో నలిపి ఎప్పుడో డిలీట్ అయిపోద్ది. అది డిలీట్ అయ్యే వరకు మనకు ఎంతమందిని హింసిస్తామో, ఎన్ని మాటలు అంటామో, మనల్ని మనం ఎంత కుళ్ళబొడుచుకుంటామో, అసలు మనం ఈ భూమి మీద ఉండాలా వద్దా అని అటువంటి అతీతమైనటువంటి ఆలోచనలు చేస్తాము. వీటన్నిటికి కూడాను కేంద్రం ఈ అల్లకం. ఈ అల్లకం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చేసుకున్న పాపకర్మాల నుంచి వచ్చింది, పుణ్యకర్మాల నుంచి వచ్చింది. ఎస్టీమే, అన్నీ ఎస్టీమే, మంచి అయినా చెడైనా అన్నీ ఎస్టీమే. దీన్ని తెంపుకోవాలంటే యోగ మార్గం ఒకటే. శ్రీకాళహస్తిలో అసలు జరిగే విషయం ఏంటంటే, కాలం అంటే సర్పం. కాళ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ అల్లకమైనటువంటి బ్రెయిన్లో ఉన్న థాట్స్ అన్నిటినీ తీసివేసేవాడే ఆ శ్రీకాళహస్తి. వాయులింగం ఇక్కడ ఉండేది. ఈ విధంగా ఈ నిర్మాణానికి ఎక్కడా ప్రపంచంలో లేనటువంటి ఒక విధానం ఉంది. ఆ విగ్రహం పైన కేతువు అంటే పాముల తల ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. అలాగే 7 స్టెప్పులు ఉంటాయి. నవగ్రహాలలో ఛాయాపురుషులైనటువంటి రాహుకేతువులను తీసేస్తే 7 మంది వస్తారు. 7 స్టెప్స్ ఉంటాయి. సైడ్స్కు ఒకటి కిందికి ఒకటి పైకి ఉన్నటువంటి కేతువేమో పైకి ఉంటాడు, పాము పడగలు ఉంటాయి. తల ఉండదు కేతువుకు, బాడీ ఉంటుంది. అలాగే రాహువుకు వచ్చేసి బాడీ ఉండదు, తల ఉంటుంది. 9 గ్రహాలు వచ్చేసి ఈ 9 గ్రహాలు ఈ గ్రహాలన్నీ కూడాను మనకు రాహుకేతువుల మధ్యలో ఇరక్కపోయాయి. అందుకనే మనం ఇబ్బంది పడుతున్నాము. ఏ ఇబ్బంది వచ్చినా, శ్వాసకోశ వ్యాధులు వచ్చినా చాలా మంచి రెమెడీ ఈ కాళహస్తి టెంపుల్. ఎందుకంటే వాయులింగం అది. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసినామంటే, అక్కడికి వెళ్ళి ప్రాణాయామాలు చేసినామంటే 100% క్యూర్ అయిపోవాలి మన ప్రాబ్లమ్స్. అంత గొప్ప క్షేత్రం. ఇందాక శ్రీ అని చెప్పుకున్నాం కదా, ఇది సాలైదు. కాళ అంటే ఏంటి? ఒకసారి మన నోటిని, మన పేగుల వ్యవస్థ, ఫుడ్ పైపు, వెన్నుపూసని గమనించారనుకోండి, ఎలా ఉంటుంది? పాముల్లాగా ఉండదా? నోటి దగ్గర నుంచి మన యొక్క వ్యవస్థను, జీర్ణ వ్యవస్థను, పేగుల్ని, వీటిని చూసుకుంటూ మలద్వారం వరకు మనం గమనించుకున్నట్లయితే ఒక పాము చుట్టలు తిరిగినట్టుగా ఉంటుంది మన బాడీ అంతా. ఇంటర్నల్గా మనం ఒకసారి దృష్టి పెట్టినామంటే ఇది సర్పం, వెన్నపూస, డైజెషన్ సిస్టమ్. ఇంకా హస్తి. ఈ హస్తి ఏంటి? ఏనుగు. హస్తి అంటే ఏనుగు. ఇదేం చేస్తుంది? దీనికి నోటితో నీళ్ళు తీసుకునే సౌకర్యం లేదు, తొండంతో తీసుకొని నోట్లో పోసుకోవాలి. అలాగే ఈ యొక్క ఏనుగు ఏం చేస్తుందంటే, తన తొండంతో నీళ్లు తీసుకొని వచ్చి ఆ ఈశ్వరునికి అభిషేకం చేస్తూ ఉంటుంది. ఈ క్రియనే గజకర్ణి క్రియ అంటారు యోగశాస్త్రంలో.
ఈ యొక్క నేతి, జలనేతి, సూతనేతి వేరు. ఎడమ ముక్కతో నీళ్లు పోస్తే కుడి నుంచి వస్తాయి, కుడి నుంచి పోస్తే ఎడమ నుంచి వస్తాయి, అది వేరు. ఈ యొక్క గజకర్ణి అంటే ఏంటంటే ఒక చెంబులేకి తల పైకి ఎత్తకూడదు, లంగ్స్లోకి వెళ్ళిపోతాయి వాటర్, కిందికి వంచాలి. జలనేతిలో ఏం చేస్తాము, తలను వాల్చుతాం. గజకర్ణి చేసేటప్పుడు ఏం చేయాలి, కుంజల్ క్రియ అని కూడా అంటాం దీన్నే, కుంజల్ క్రియ, హిందీ వాడిది, ఏనుగు పేరు. మనం గజం అంటాం, గజకర్ణి అంటాం. ఒక బౌల్లో నీళ్లు తీసుకొని తల కిందికి ఉంచి ముక్కు రంధ్రాలు 2 ఆ నీళ్ళల్లోకి మునిగేటట్టు చూసుకొని నీటిని పీల్చాలి. నీటిని పీల్చి నోటి ద్వారా వదలాలి. అదొకటి. ఇంకొకటి ఏంటి, ముక్కు ద్వారా ఈ సేమ్ పద్ధతిలో తల వంచి ముక్కు ద్వారా నీళ్లు తీసుకొని పీల్చుకున్న నీటిని మళ్ళా వదలటం. ఇది గజకర్ణి. ఈ విధంగా ఆ ఏనుగు తనలోకి నీళ్లు మింగాలన్నా ఇదే పనిచేస్తుంది. తొండంతో తీసుకొని నోట్లో పోసుకుంటుంది. తన స్నానానికి తాను ఆ నీళ్ళని మింగి వదులుకుంటుంది, స్నానం చేస్తుంది. ఇవన్నీ చేయడం మూలంగా ఈ క్రియకు గజకర్ణి అనే పేరు వచ్చింది. కాళహస్తి ఏనుగు, శ్రీకాళహస్తి. వీళ్ళు మొత్తం మోక్షానికి వెళ్ళిపోయారు ఆ శివునిలోకి. ఇంకా మనకు వచ్చినటువంటి యోగ సందిగ్ధం ఏంటంటే, కేతువు పైకి ఉన్నాడు, సుషుమ్న నాడి అక్కడి నుంచి వాయువు మనం స్కల్ నుంచి తీసుకున్నప్పుడు కిందికి వస్తుంది. అలాగే రాహువుకు బాడీ లేదు, పైకి వచ్చే ఛాన్సే లేదు. మనకు చెప్పడం ఎలా జరుగుతుందంటే, పాము ముడతలు చుట్టుకొని ఉంటుంది, కుండలిని శక్తి తల లోపట్టుకుంటుంది, దాన్ని లేపాలి అంటారు. భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంది, ఆ రాహువుని లేపితే మనం అంతమైపోతాం. రాహువు ఈ యొక్క ప్రేత పిశాచ గణాలకు అధిపతి. అక్కడ దుర్గా పూజ చేయమంటాం మనం. రాహుదోషం ఉందంటే చక్కగా దుర్గా ఉపాసన చేయండి, దుర్గా పూజలు చేసుకోండి, దుర్గా హోమాలు చేయండి అని చెప్తాం. అక్కడ శివుడు మూలాధార చక్రంలో పడి ఉంటుంది ఈ యొక్క రాహు. బాడీ లేదు, తల అట్లా చుట్టలు పాములాగా పడుచుకొని తల లోపలికి పెట్టుకొని ఉంటుంది. ఆ విషయం చిమ్మడానికే మనం చచ్చిపోతున్నాం. దాన్ని లేపితే ఇంకెలా ఉంటుంది మనకు, ఒక్కసారి ఆలోచించండి. అందుకే మనకు హనుమాన్ చాలీసా భగవంతుడు చెప్పాడు, ఇప్పుడు మన బాడీని తీసుకున్న తల పైభాగం వచ్చేసి నార్త్, ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి వెస్ట్ అవుతుంది. దక్షిణం వైపు తీసుకున్నట్లయితే మనకు దక్షిణ భారతీయులు అంటుంటారు కదా, కేరళ, తమిళనాడు, మనం కూడా దక్షిణాది వాళ్ళమే. ఆ కిందికి తమిళియన్స్, కేరళ వాళ్ళు, అక్కడి నుంచి శ్రీలంక వాసులు, వీళ్ళంతా అక్కడే ఉంటారు. ఇదంతా దక్షిణ సౌత్ పోల్ అంటాం మనం. ఈ సౌత్ పోల్ సిస్టమ్ ఇక్కడంతా ఉంటుంది. ఈ కంట్రీస్ అన్నీ, ఈ స్టేట్స్ అన్నీ ఉంటాయన్నమాట. మన బాడీలో ఆ పార్ట్ ఏంటి, మూలాధార చక్రం, దక్షిణం. అక్కడ ఉన్న వాటిని పంపించాలే కానీ వాటిని పైకి లేపుకుంటే మనకు ఎంత ఆరోగ్యం పోతుంది, ప్రాణహానికి వస్తుందో మనమే స్వచ్ఛందంగా ఆలోచించుకొని గమనించుకొని, ఒక టెంపుల్ వెళ్ళారంటే మీరు చక్కగా గమనించండి. ఏదో వెళ్ళామా, దండం పెట్టుకున్నామా వచ్చేటట్టని కాదు. నన్ను చూస్తే పిచ్చిదానిలాగా అనిపిస్తుంది గుళ్ళో చాలామందికి. అట్లా పోయి ఇట్లా వస్తుందని నేను ఆ సెకండ్లోనే కనిపెట్టేస్తా. అమ్మవారికి అలంకరణ ఏ చక్రంలో ఏ దండ ఉంది, అయ్యవారు ఏ విధానంగా కూర్చొని ఉన్నారు, ఏ ముద్రలో ఉన్నారు, ఇవన్నీ చూసుకోవాలి మనం. ఇదివరకు విద్య లేదు కాబట్టి గోపురాలపైన ప్రతిమలతోటి మనకు ప్రతిదీ వేసేవాళ్ళు. రామాయణానికి సంబంధించిన ఆ యొక్క స్టోరీలు, ఆ యొక్క విగ్రహ రూపంలో కృష్ణుని ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి సంబంధించిన విగ్రహాలన్నీ, ఆ స్టోరీస్ అన్నీ అక్కడ చక్కగా శిల్పులు చెక్కి పెట్టుండేవాళ్ళు.
ఎంతో గొప్పదైనటువంటి సంస్కృతి కలిగినటువంటి భారత మాతను అఘోరపరిచిన వాళ్ళను మీరు కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. ఇవన్నీ తెలుసుకొని పెట్టుకోనండి. వాళ్ళని కొద్దిసేపు సైలెంట్గా ఉండించగలిగితే మన దేశాన్ని, మన పరువును, మన సంప్రదాయాలను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. స్వస్తి.